సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ మహిళలకు శుభవార్త. మహిళల ఖాతాల్లోకి 2500 అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం. రేవంత్ సర్కార్ మరో హామీ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరో కీలక హామీపై ఫోకస్ చేశారు. ఆ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉచిత బస్సు, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ అమల్లోకి వచ్చాయి. తాజాగా రుణమాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మహాలక్ష్మి పథకంపై అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. హామీల వర్షం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను రేవంత్ ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది. హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కీలకమైన మహాలక్ష్మి పథకం అమలుపైన ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. రుణమాఫీ 3 విడతలు అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పైన రుణమాఫీని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి అమలు చేశారు. ఆగస్టు 15 తేదీ లోపు ఈ 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తారు. ఇక మహాలక్ష్మి పథకం అమలు కోసం అధికారులు కసరత్తు మొదలు పెడుతున్నారు. అర్హులైన మహిళల జాబితా పైన లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఎంతమంది మహిళలు అర్హులుగా పథకానికి ఎంపిక అవుతారు, ఏ మేర ఖాతాలపై భారం పడుతున్న లెక్కలపైన ఈ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హుల ఎంపిక కోసం తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలను మహాలక్ష్మి పథకానికి అర్హులుగా తేల్చుతున్నట్టు తెలుస్తుంది. ఈ పథకం అమలుకు ముందే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం వద్ద దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాల్లో వీటిలోను కూడా లబ్ధిదారులను లేని మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల చొప్పున అందించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పథకం పైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఈ విధి విధానాలు ప్రకటించనున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళ పైన ట్యాప్ చేయండి.